గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 2-3 వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పు, మీకు స్థలము సిద్ధపరచవచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవద్దును. సరే, ఈ భాగము తన శిష్యులతోటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి 3వ దినాన తిరిగి లేచి శిష్యులందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఆయన ఆ సమయంలో వారందరితో కలిసి జీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిష్యులు కలవరపడుతూ ఉన్నారు. ఇక ఆయన మనతో లేకపోతే మన జీవిత పరిస్థితి ఏంటి, ఆయన ఉంటే అద్భుతాలు జరిగాయి, ఆయన ఉంటే ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఆయన ఉంటే కుదురులు తీర్చబడ్డాయి, ఆయన ఉంటే 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టగలిగా, ఆయన ఉన్నాడు కనుక అనేకులు స్వస్థ పొందారు, ఆయన ఉన్నాడు కనుక అనేకులు విడుదల పొందగలిగారు, ఆయన ఉన్నాడు కనుక అనేకులు వారి వారి పాపాలను విడిచిపెట్టగలిగారు. కాబట్టి ఆయన మన పక్కన ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఆయనే ఆరోహణమైతే మనతో ఎవరు ఉంటారు అనే కలవరానికి వారు గురవుతున్న సందర్భం అది. అలాంటి పరిస్థితుల్లో ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే వారిని ధైర్యపరుస్తూ, మీరు కలవరపడుతూ నా తండ్రి ఇంటి దగ్గరికి నేను వెళ్తా ఉన్నాను. నేను మీకోసమే వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను? నా తండ్రి ఇంటి వద్ద అనేక నివాస స్థలములు కలవు, కాబట్టి నేను మరలా తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీరేం కంగారు పడవలసిన పని లేదు. కాబట్టి మీరున్న కాలంలో, మీరున్న సమయంలో మీరు మీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ జీవించగలిగితే నేను ఒక దినాన్ని తిరిగి వస్తాను. వచ్చినటువంటి ఆ సందర్భంలో మరలా తిరిగి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. నేను మరలా రానని మీరు అనుకోవద్దు, నేను మరలా వస్తాను. కాబట్టి మీరు ఏం మాత్రం కూడా భయపడద్దు అని వారికి ధైర్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. అదండి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఆయన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నాడు. అందరినీ తీసుకుని వెళ్తాడా? శిష్యులు ఉన్నారు. 12 మంది యొక్క మనస్తత్వాలు ఒకేలాగా ఉన్నాయా? 12 మంది యొక్క భక్తి జీవితం ఒకేలాగే ఉందా? కానీ ఆయన పిలిపిస్తున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. కానీ తీసుకెళ్ళడానికి, ఆయనతో కలిసి వెళ్ళడానికి కావలసిన అర్హత కూడా ఆ శిష్యుల దగ్గర ఉండాలి కదా. కూర్చున్నటువంటి మన జీవితంలో కూడా దేవుడు అనేక దీవెనలను, అనేక ఆశీర్వాదాలను మన మీద ప్రకటిస్తాడు. ఆ ఆశీర్వాదాలను పొందుకోవడానికి, ఆ దీవెనలను పొందుకోవడానికి, ఆయన స్థలములకు అర్హులుగా ఎంచబడ్డానికి మనలో కూడా కొన్ని లక్షణాలను దేవుడు గుర్తెరుగుతూ ఉంటాడు. దేవుడు ఇచ్చేటువంటి దీవెన అందరికీ వర్తిస్తుంది, కానీ అది ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఎవరైతే దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారో, దానికి తగినట్లుగా వారి యొక్క భక్తి జీవితంలో వారు నడవడానికి ఇష్టపడతారో వారి జీవితంలో మాత్రమే అది నెరవేర్చబడుతుంది. స్కూల్లో టీచర్ ఉన్నాడు, అందరికీ పాఠాలు చెప్తున్నాడా లేదా? రేపు నువ్వు చెవులు మూసుకొని చెప్పని పక్కోడికి ఏమనేటట్టు చెప్తున్నాడా? ఎంతమంది చెప్తున్నాడు? అందరికీ చెప్తాడు. వినేవాడు ఏం చెప్తున్నాడు? 4 మార్కులు సంపాదించుకోగలుగుతున్నాడు. పెడచెవిని పెట్టిన వ్యక్తి 4 మార్కులు తక్కువలో ఉంటా ఉన్నాడు. అంటే
వినబడుతున్నటువంటి మాట అందరికీ కానీ కొందరు మాత్రమే దాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు, కొందరు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతూ ఉన్నారు, కొందరు మాత్రమే దాని యొక్క రుచిని గుర్తించగలుగుతూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైతూ ఆయన శిష్యులతో చెప్తున్నాడు, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి. ఎంత మంచి మాట! ఆయన ఉండే స్థలంలో మనకు కూడా అవకాశాలు ఇస్తారు. ఈ భూలోకం మాత్రం మనకి శాశ్వతమైనది కాదు, ఇది కొంతకాలం మట్టుకే మనకు శాశ్వతమైనది. పరలోకం అనేటువంటి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మీరు కూడా నాతో కలిసి ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశమైంది. అందుకే కదా మనం తీసుకెళ్ళడానికే కదా, మనల్ని అక్కడ వరకు సిద్ధపరచడానికే కదా అక్కడ ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి వచ్చిన దేవుడు మనతో కలిసి జీవించింది. మనతో కలిసి జీవించినటువంటి దేవుడు మన వరకు తన ప్రాణాన్ని పెట్టిన కారణం ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే మనం పరిమితమై ఉండటానికి కాదు, కానీ మనం రక్షింపబడి మనము ఆయన స్థానంలో మనం కూడా అవకాశాన్ని పొందుకోవాలని దేవుని ఉద్దేశమైంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనుండే స్థలంలో మీరు ఉండాలి. దేవుడుండే స్థలానికి మనం ఉండడానికి ఆయన అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాయి. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను వెళ్ళి మీకు సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోవదును. ఏమంటున్నాడు? నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను అంటున్నాడు. ఎవరిని తీసుకుని వెళ్తాడు? ఆయన మంచి మాట చెప్తున్నాడు, కానీ ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని మాత్రమే కాదు, ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్తాడు. అయితే వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను చూస్తే మత్తయి రాసిన సువార్త 24:44లో, మత్తయి రాసిన సువార్త 24:44 ఎవరిని ఆయన తీసుకుని వెళ్తాడు అంటే, మత్తయి రాసిన సువార్త 24:44 మీరు అనుకున్న గడియలలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే. అదండి, ఏం చేయాలి మనం? ఎవరిని తీసుకుని వెళ్తాడు ఆయన? సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని వెళ్తాడు, రెడీగా ఉన్నవారిని తీసుకుని వెళ్తాడు. ఆయన అన్నాడు, నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండాలి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు అదే రెడీ అవుతున్నాను, అక్కడే ఉండు అనేది కుదరదు. ఆయన రెప్పపాటులో వస్తాడు, అనకొరని గడియలో వస్తాడు, దొంగవలే వస్తాడు. మనం అనుకున్నటువంటి ఆశించినటువంటి సమయంలో కాదు, కానీ ఆయన ఎప్పుడైతే ఈ లోకమునకు మరలా తిరిగి రావడానికి ఆయన ఉద్దేశపరిచి ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను వస్తాను, వచ్చేది మాత్రం వాస్తవం, కానీ నేను దొంగ వలే వస్తాను. దొంగ ఏమన్నా నేను 12 గంటలకు వస్తాను, మీరు తలుపులు తీసుకోమని అని చెప్తాడా? చెప్పడుగా. దొంగ ఎలా వస్తాడు? మనం అనుకున్న గడియలు మన ఇద్దరి మధ్యలో ఉంటాం, ఆచి తూచి వాడు సమయానికి వచ్చి వాడు చేయాల్సిన పని చేసుకొని పోతాడు. అట్లాగే దొంగ ఏ విధంగా అయితే అనుకోని గడియలో వస్తాడో, ఆయన మనలను తీసుకుని వెళ్ళడానికి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఆయనతో కలిసి ఉండటకు ఆయన మన కొరకు ఆయన మరలా తిరిగి వస్తాడు. కాబట్టి ఏం చేయాలంట? వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు సిద్ధపడాలి. ఏమంటాడు అక్కడ? మీరు అనుకున్న గడియలలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే. అదండి, మనం ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలి. ఆయన అనుకున్న గడియలో వస్తారు, మనం ఆశించినట్టు కాదు. ఇదిగో టైం అవుతుంది కదా, పలానా వాళ్ళు వస్తారని చెప్పని మనం అనుకున్నట్లుగా ఆ గడియలో ఆయన వచ్చేవాడు కాదు, కానీ మనం అనుకోని గడియలో ఆయన వస్తాడు. మనకి తెలియనటువంటి గడియలో ఆయన వస్తాడు. 10 మంది కన్యకలు ఉన్నారు. 5 కన్యకలేమో బుద్ధి కలిగిన వారు, 5 కన్యకలేమో బుద్ధి లేని వారు. ఎందుకు బుద్ధి లేని వారు అంటే, ఆయన అనుకోని గడియలో వచ్చినప్పుడు వారు సిద్ధపడి లేరు. వచ్చారు, 10 మంది ఒకే చోట ఉన్నారు. ఆయన స్వరము, ఆయన పిలుపు, ఆయన రాకడను
గుర్తెరిగినటువంటి 5 వాళ్ళ దివిటీని తీసుకుని ఆయన పిలవగానే వెళ్ళిపోయారు. ఈ 5 లేచి ఏం చేస్తున్నారు? అప్పటికప్పుడు తమ్ముళ్ళు అడుగుంటూ, నీ దగ్గర నూనె ఉంటే నాకు అప్పిపో, సమయం చాలా ఉంది, చాలా సమయం ఆయన వారికి ఇచ్చాడు. సిద్ధపడినటువంటి వీరేమో జాగ్రత్త పరుచుకున్నారు, వారి యొక్క నూనెను సిద్ధంలో వారు జాగ్రత్త పరుచుకున్నారు. అయ్యో నూనె ఉందా లేదా, ఈ దీపము ఆయన వచ్చే వరకు వెలుగుంటుందా లేదా అని ఆలోచన చేసుకుని ఎప్పటికప్పుడు నూనె అయిపోతూ ఉండగానే ఆ మంట ఆరిపోతూ మునిపే మరలా తిరిగి వారు ఆ నూనెని సిద్ధపరుచుకుంటూ జాగ్రత్తగా వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఈ 5 వీరు వారితో పాటు కలిసి ఉన్నారు, కానీ వారితో పాటు వచ్చారు, కానీ వారితో పాటు ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన యొక్క రాకడ ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఈ బుద్ధి కలిగిన వారిని మేల్కొని ఆయనతో పాటు ఎదుర్కొన్నారు. బుద్ధి లేని వారేమో ఇప్పుడు సిద్ధంలో నూనె కోసం వెతుకులాడుతారు. ఈ వెతుకులాడే లోపు ఆయన రానే వచ్చాడు, వీళ్ళు పానిపోయాడు. వారంతా తలుపు తట్టినా కూడా ఇక తలుపులు మూయబడ్డాయి. కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. దీన్ని సొంతం చెల్లుద్దాం. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. కాబట్టి నేను మరలా తిరిగి వస్తాను, మీరందరూ కూడా నేనుండే స్థలంలో మీరు ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. పిలిపించాడు. ఇచ్చినటువంటి పిలుపుని గుర్తు చేసుకున్నటువంటి 10 మంది కూడా ఒకే స్థలానికి వచ్చారు, ఒకే ఆలోచనతో ఉన్నారు, ఒకే భక్తిభావంతో ఉన్నారు, ఆయన ఎదుర్కోవడానికే సిద్ధపడి ఉన్నారు. కానీ ఆ సిద్ధపాటు కొంతకాలం మాత్రమే కొంతమంది కొనసాగించగలిగారు, కొంతమంది ఏమో ఆయన వచ్చే వరకు కొనసాగించగలిగారు. ఆ కొనసాగించినటువంటి వారేమో ఆయనతో పాటు ఉండగలిగారు, కొనసాగించలేనటువంటి వారేమో విడవబడ్డారు. కాబట్టి వాక్య సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆయన అనుకొనని గడియల్లో వచ్చిన కనుక మీరు సిద్ధపడండి. సిద్ధపాటు అనేది భక్తి జీవితంలో మనకు చాలా అవసరమైనది. ఇది ఆయన ఉన్న స్థలములకు మనల్ని కూడా తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల చూపించినటువంటి ఆసక్తిని ఎరిగినటువంటి మనం ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మన భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగే వారమై ఉండాలి. దీన్ని సొంతం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో హానోకు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో ఏం చేస్తున్నాడంటే అతని పని ఏంటి? దేవునితో నడవడం. దేవునితో నడవడం అని అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడం, భక్తిని కాపాడుకుంటూ జీవించడం, భక్తి మార్గంలో కొనసాగడం, తన యొక్క భక్తి జీవితాన్ని ఏమాత్రము కూడా అతడు పోగొట్టుకోక కాపాడుకుంటూ బతికినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే, హానోకు దేవునితో కూడా నడిచెను. మరి ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అదండి. ఎవరు తీసుకెళ్ళాడట? దేవుడు. ఎందుకు తీసుకెళ్ళాడు? నేనుండే స్థలంలో నీవు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఇదిగో నేను అనుకున్న గడియలో వస్తాను. వచ్చినటువంటి ఆ సమయంలో సిద్ధపడినటువంటి వారికి ఆయన దాచి ఉంచినటువంటి ఆ స్థలమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హానోకు ఆయనతో కలిసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, హానోకు ఎల్లప్పుడూ కూడా ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడట. దీనికి సొంతం చెల్లిద్దా? హల్లెలూయా. అంటే హానోకులో సిద్ధపాటు ఉందా లేదా? హానోకులో భక్తి జీవితం ఉందా లేదా? హానోకులో దేవుని పట్ల భయం ఉందా లేదా? హానోకులో తాను చేస్తున్నప్పుడు భక్తిని ఏమాత్రము కూడా
ఆయన నిర్లక్ష్యం చేయక కాపాడుకుంటూ జీవించినటువంటి వ్యక్తిగా చూడగలుగుతా ఉన్నాం. దేవునితో కలిసి నడిచాను. ఒక్క మాట అతని గురించి రాయబడింది. ఒకే ఒక్క వచనం, ఒకే ఒక్క మాట. అతను దేవునితో నడిచాడు, దేవునితో కొనిపోబడ్డాడు. ఈ ఒక్క వచనము హానోకు గురించి రాయబడిన మాట. ఎంత అర్థం ఉందో ఆ ఒక్క వచనంలోనే, ఇంకెక్కడ రాయబడలేదు. ఆయన గురించి, ఆయన జీవితం గురించి ఇంకెక్కడ కూడా వివరించబడలేదు. కానీ ఏమని రాయబడింది? హానోకు దేవునితో నడిచింది. ఒక్క మాట తోడితే తన యొక్క జీవితమే అక్కడ మనకు కనబడతా ఉంది. హానోకు దేవునితో నడిచింది. దేవుడు తప్ప ఏది కూడా, అతడు ఆ మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఆ మార్గంలో దేవునికి అవకాశం ఇచ్చినటువంటి వాడిగా చూస్తా ఉన్నా. కాబట్టి దేవునికి నచ్చినటువంటి హానోకు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? దేవుని కుడి పార్శ్వమున ఆయన స్థలంలో హానోకు కూడా ఉండటానికి దేవుడు కొనిపోబడ్డాడట. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడట. కాబట్టి ఎందుకు హానోకుని తీసుకెళ్ళాడంటే హానోకులో సిద్ధపాటు ఉంది. హానోకులో దేవుని పట్ల భయం ఉంది, దేవుని పట్ల భక్తి ఉంది. కనుక హానోకు గురించి రాయబడిన మాట, ఇదిగో హానోకు దేవునితో కూడా కలిసి నడిచాను, కాబట్టి అతను కొనిపోబడ్డాడు. దేవుడి స్థలమునకు అతను వెళ్ళిపోయాడు. అతని జీవితం గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు దేవునితో కూడా కొనిపోబడిను. వాక్యం సెలవిస్తున్న మాట, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి. అంటే ఆయన మన భక్తి జీవితాన్ని ఆకాశం నుండి భూమి మీద ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. పరిశీలన చేసేటువంటి దేవుని దృష్టికి మనము అంగీకారయోగ్యులమై ఉండాలి. ఆయనకు నచ్చినటువంటి వారమై ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా ఉండాలి. ఆయనతో కలిసి నడిచేటువంటి వారముగా ఉండగలిగినప్పుడు ఆయన మనలను తానుండే స్థలమునకు తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి హానోకు దేవునితో కూడా నడిచాడు. కాబట్టి మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగా ఆయనతో కలిసి జీవించడానికి మనకు ఏ అర్హతను బట్టి ఆయన మనల్ని అంగీకరిస్తాడు? చదువు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చదండి. తనను ఎందరూ అంగీకరించే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన బిడ్డలుగా మనకిచ్చే అర్హత ఏమిటంటే, మనం ఆయన బిడ్డలుగా ఎంచబడాలి అంటే ఆయన అందరూ అంగీకరించారు. మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆయన మనలను త్రోసివేసేవాడు కాదు. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఆయన తనను ఎందరూ అంగీకరించారో, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయనను దేవునిగా వారి హృదయంలో భక్తి చేస్తూ వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అవకాశం ఇచ్చాడు. దావీదు యొక్క స్థితిగతిని చూసి దేవుడు దావీదుని హెచ్చించిన వాడు కాదు. దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎలాంటి వాడు? అతడు అందరికంటే చిన్నవాడు, గొర్రెలు కాసినటువంటి వ్యక్తి. తన అన్నలేమో యుద్ధంలో ఉంటే దావీదు మాత్రం కొండల్లో లోయలో గొర్రెలు కాసుకుంటూ బతుకుతున్న జీవితం అది. సమయం నుంచి అభిషేకించడానికి తన తండ్రి అయినటువంటి యెష్షయి దగ్గరికి వస్తే యెష్షయి తోటి మాట్లాడుతున్నప్పుడు యెష్షయి అనుకున్నాడు, ఇదిగో నా బిడ్డలందరూ కూడా మన సౌర్యులు కనుక, అన్నింటిలో శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు కనుక, కాబట్టి వీరిని దేవుడు అనుకుంటాడేమో అనుకుని తన దగ్గర ఉన్నటువంటి బలాఢ్యులైనటువంటి బిడ్డలందరినీ తీసుకొచ్చిన చూపెట్టాడు. దేవునికి ఆత్మ మాత్రం వారి మీదకి రావడానికి ఇష్టపడలేదు. ఇంకా ఎవరో ఉన్నారు,
వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అన్నప్పుడు ఇంకెవరున్నారు అంటే గుర్తు రానట్టుగా దావీదు తన ఇంట్లో స్థానం ఉంది, కానీ ఇంకెవరైనా ఉన్నారన్నప్పుడు ఇంకొక్కడున్నాడు. వాడు మాత్రం చిన్నవాడు, గొర్రెలు కాసుకునేవాడు. వాడు ఎక్కడ పొలాల్లో ఉన్నాడు, లోయల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు. వాడు వచ్చిన గేట్ ఏమైపోతుందో కాదు, అతను వచ్చే వరకు నేను వేచి ఉంటానని సమూయేలని దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు సమూయేలు తైలం పుట్టి తీసుకుని దావీదుని అభిషేకిస్తాను. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు? దావీదు జీవితంలో ఏం బ్యాక్గ్రౌండ్ ఉందండి? తన జీవితంలో తన అన్నలకి అన్ని విషయాలు జ్ఞానవంతులు, లేకపోతే బలములోను, శక్తి సామర్థ్యాల్లోనూ అన్ని విషయాల్లో నైపుణ్యం కలిగినటువంటి వారి కనుక సౌలు యొక్క రాజ్యంలో వారు సైన్యాధిపతులుగా ఉన్నారు. వారి సైన్యంలో వారు ఒక నాయకులుగా ఉన్నారు. అంటే యుద్ధం చేయడానికి వారు సామర్థ్యం కలిగిన వారు. తన సామర్థ్యాన్ని చూసి దావీదుని దేవుడు ఎన్నుకోలేదు, కానీ దావీదులో ఉన్నటువంటి చిన్న కోణం దేవుని పట్ల ఉన్న భయము, భక్తి. ఆ కొండలో పాటలు పాడుకునేటువంటి వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. తన భక్తి తన మీదకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బ్యాక్గ్రౌండ్ని బట్టి ఆయన ఎన్నుకునేవాడు కాదు, మన స్థితిగతులను బట్టి ఆయన మనకి స్థానాన్ని కల్పించేవాడు కాదు. దావీదు యొక్క జీవితం చిన్నదే కానీ తన అన్నలందరికంటే కూడా గొప్పవాడిగా దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైన్యములలో ఒకరుగా ఉన్నటువంటి తన అన్నలు దావీదు కొండల్లో గొర్రెలు కాస్తున్నప్పుడు వారు గొప్పవారిగా కనపడొచ్చేమో, కానీ దేవుని చేతిలో అభిషేకించబడిన తర్వాత దావీదు ఆ సైన్యాధిపతి అంతటినీ కూడా అధికారిగా మారిపోయాడు. అతడే రాజు అయిపోయాడు. ఎంత గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే మన స్థితిగతులను చూసి ఆయన ఎన్నుకునేవాడు కాదు. తనని ఎందరు అంగీకరించితో వారందరికీ ఆయన బిడ్డలకు ఆయన అవకాశం కల్పించేవాడు. తెలుసు చెల్లుద్దాం. హల్లెలూయా. కాబట్టి తనను అంగీకరించినటువంటి వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. తనను అంగీకరించినటువంటి వారికి ఆయన వారికి తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితులన్నింటిని బట్టి కూడా ఆయన చూసి వారిని త్రోసేసేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ప్రజలందరూ కూడా ఆమెతో మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. ఆమె పేరు పాపాత్మురైనటువంటి స్త్రీ. అంటే దేవుని వాక్యమును ఎవరు అంగీకరిస్తారో, హృదయపూర్వకంగా అతన్ను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. లోకమేమో ఒక చూపుతో చూస్తూ ఉంది. ఈమె పాపాత్మరాలను పిలుపడతా ఉంది. ఆమె కొన్నటువంటి జీవిత విధానము అంతా కూడా దేవుని దృష్టికి ఆమె గనురాలుగా కనపడతా ఉంది. ఎందుకనంటే ఆమె తన మనసును మార్చుకుంది. వాక్యంతో మనం ఆలోచన చేస్తే అక్కడ చూద్దాం. లోకరాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. లోకరాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలి వెంట ఒక భోజనంలోకి కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అతను తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన యెడల తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో తిరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలే ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని
అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్తులు ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వాడే అని నాతో తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుకుని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదము ముద్దు పెట్టుకున్నటకు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదము అర్థం చూశాను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమింపబడినవి అని ఆమెతో అన్నది. అప్పుడు ఆయనతో కూడా భోజపంలో కూర్చున్నవాడు, పాపం క్షమించున్నది ఇతరెవరని తమలో తాము అనుకొనసాగింది. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదానిపై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో పాపాత్మురాలైన స్త్రీ, మరొక వ్యక్తి ఏమో పరిసయ్యుడు. పరిసయ్యుడేమో యేసుక్రీస్తుని తన ఇంటికి పిలిచాడు, పాపాత్మురాలేమో పిలవల. కానీ ఆయన పలానా ఇంటికి వస్తున్నాడు అనే విషయం మాత్రం తెలుసు. పిలిచినటువంటి ఈ వ్యక్తి ఏమో కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదట, చేయాల్సిన మర్యాదలు చేయలేదు, పిలవడానికి పిలిచాడు, ఇంటికి చేర్చుకున్నాడు, కానీ చేయాల్సిన పనులు మాత్రం విస్మరించాడు, మర్చిపోయాడు, పట్టించుకోలేదు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే, ఈమె తన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చి కన్నీరు కార్చింది. ఒకప్పుడు చేసిందేమో కానీ ఇప్పుడు మాత్రం తన తప్పిదాలని ఒప్పుకోవడానికి ఆమె ఇష్టపడుతూ ఆమె తన యొక్క స్థితిగతిని అంతటి కూడా తన కన్నీటితోటి ఆయన పాదాల మీద మొలకబోసింది. పాదాలన్నీ కూడా తడిపింది, పాదాలు కడిగింది. కడిగినటువంటి ఆమె ఏం చేసింది, తన వెంట్రుకలు తన పాదాలను తుడిచిన తర్వాత ఆమె దగ్గర అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరంతా కూడా ఆయన పాదాలకు పూసిందట. ఆమె తన క్రియలతో తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటా ఉంది. ఈ పరిసయ్యుడు మనసులో కలవరపడతా ఉన్నాడు. ఎలాంటి కలవరం ఇది? పిలిచిందేమో నేను, కానీ ఇది సహవాసమేమో పాపులతోట. ఎక్కడో త్రోసివేయబడినటువంటి ఆమె, పనికిరానిటువంటి ఆమెతోటి ఇంతసేపు ఆమె కాళ్ళు తాకుతూ ఉంటే ఈయన కాముగా చూస్తూ ఉన్నాడు. ఈయనెట్టివాడో అన్నట్టుగా ఆయన్ని కించపరుస్తూ చూస్తూ ఉన్నాడు ఈ పరిసయ్యుడిని పిలిచి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నావు, మరొక వ్యక్తి దగ్గర 500 అప్పు తీసుకున్నావు. 100 రూపాయలు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి నేను ఇవ్వలేను అంటే క్షమించాడు. 500 తీసుకున్నటువంటి వ్యక్తి కూడా నేను ఇవ్వలేనంటే క్షమించాడు. అంటే ఎవరు ఎక్కువగా ప్రేమించినట్టు? ఇప్పుడు 100 రూపాయలు అంటే మనం సరే పాయింట్ అనుకోవచ్చు. 500 క్షమించాడంటే ఎంత మనసు ఉండాలి? ఇప్పుడు 100 రూపాయలు క్షమించిన దానికి 5,000 క్షమించిన దానికి ఒకటేనా ప్రేమ? ఎంతో ఎక్కువ ప్రేమ ఉంటే కానీ పానీ సరే పానీ అని వదిలేసుకోలేరు ఆ 500 లేకపోతే 5,000. 100 రూపాయలని వదిలేసుకోవడం సులభమే, కానీ 500 మాత్రం వదులుకోవడం ఎవరు కూడా అంతగా సాహసం చేయదు. కానీ అంటే అక్కడ ఎవరు ఎక్కువగా క్షమించారు అని అంటే 500ని ఎవరైతే క్షమించాడో అతనికి ఎంతో ప్రేమ ఉంటే కానీ 500 వదులుకోలేదు కాబట్టి అతను ఎక్కువగా ప్రేమించాడు. అట్లాగే పరిసయ్యుడు అంటున్నాడు, నేను నీ ఇంటి దగ్గరికి వచ్చాను, నువ్వు నా ఇంటి దగ్గరికి వచ్చావు, కానీ
నీవు ఆమెతో ఎక్కువగా గడుపుతూ ఉన్నావు. ఆయన అంటున్నాడు, అయ్యా మంచిదే, నువ్వు పిలిచినటువంటి నీవు నన్ను బాగానే విమర్శిస్తున్నావు, బాగానే క్వశ్చన్లేస్తున్నావు, కరెక్ట్గానే మాట్లాడుతున్నావు. కానీ నీ ఇంటికి వచ్చిన సంగతి చెప్పని తెలుసు కానీ నీకు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, పలకరించావా, ఎట్లా ఉన్నావు అని అడిగావా? నేను మామూలుగా మన పరిభాషలో చెప్తా ఉన్నాను. వచ్చినటువంటి వ్యక్తికి చేయాల్సిన మర్యాదలు చేసావా? చేయలేదే. ఈ విషయాలన్నింటి పక్కన పెట్టి ఆమె నేను వచ్చినది మొదలుకొని నా పాదాల మీద పడింది, కన్నీరు కాలుస్తూ ఉంది, పాదాలతో వెంట్రుకలతో తడుస్తూ ఉంది, అత్తరపొడితో పాదాలు తడుపుతూ ఉంది. ఇంతగా ఆమె నా పట్ల నా కనికరాన్ని కోరుకుంటూ ఆమె చేస్తున్న కార్యములను బట్టి ఇదిగో ఎవరిది ఎక్కువ క్షమించాలి? కాబట్టి ఆ పరిచయానికి ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరు ఆమె విస్తారముగా ప్రేమించారు కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆమె విస్తారముగా ప్రేమించింది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటే, తనను ఎందరో అంగీకరించారో వారందరికీ ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన వారికి తండ్రిగా ఉండటానికి ఆయన అధికారం అనుగ్రహించారు. తను అందరూ అంగీకరించారో, వారు ఎలాంటి వారో, వారి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో, వారి స్థితిగతులు ఎలాంటివో ఆయన అంగీకరించారు కాబట్టి వారి జీవితాలు మార్చేస్తాడు ఆయన. ఎందుకంటే వారు హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తూ ఉన్నారు. దావీదు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు కనుక తన బ్యాక్గ్రౌండ్ పట్టించుకోలేదు. సామర్థ్యం కలిగిన అన్నల కంటే ఏమీ లేనటువంటి ఈ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చగలిగాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా నేను బాగా ఉన్నాను అని అనుకున్నటువంటి పరిస్థితులు చేయాల్సినటువంటి భక్తి క్రియలు అతడు కనపరచలేకపోయాడు, చేయలేకపోయాడు. అలవాటుగా వాటిని మర్చిపోయిన వాడిగా ఉన్నాడు. ఏం పాపాత్మలను పిలువబడిందే కానీ ఈమె నేను వచ్చినది మొదలుకొని నా పాదాలను ముద్దు పెట్టడం మానలేదు, ఆమె కన్నీరు కార్చడం మానలేదు, ఆమె తన వెంట్రుకలతో తొడవటం మానలేదు, ఆమె తన దగ్గర అత్తరపడితోటి నా పాదాలు తుడుస్తూ ఉంది. కాబట్టి ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమించబడ్డాయి. అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధాన గణతనపై వెళ్ళును. అంటే ఎవరికి ఆయన దగ్గర స్థానాన్ని ఇచ్చాడు? నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలని అంటున్నాడు. అంటే ఆయన ఉండే దగ్గర ఎవరికి అవకాశం ఇస్తాడు? అంటే పరిచయం అనుకున్నాడు, నేను కూడా భక్తిపరుడు అనుకుంటున్నాడు. కానీ పరిచయంలో ఎన్ని లోపాలు ఉన్నాయి. వచ్చినది మొదలుకొని ఆయన పట్టించుకున్నట్టుగా కనబడలేదు, కానీ ఆయనతో పాటు ఉన్నట్టుగానే కనబడుతున్నాడు, కానీ ఆయన చేయాల్సినటువంటి ఏవి కూడా చేయలేదంట. కానీ ఈమె వచ్చినది మొదలుకొని పిలువబడినటువంటి పేరేమో లోకానికి ఇదిగా కనబడచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో మాత్రం ఆమె యొక్క భక్తి దేవుడు ఎంచుకుంటా ఉన్నాడు, దేవుడు ఎన్నుకుంటాడు. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, తనను అందరూ అంగీకరించినాడు. ఎలాంటి వారైనా సరే ఆయనను అంగీకరించారు కనుక వారి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మార్చివేస్తాడు. ఆయన వారి స్థితిగతులను చూసేవాడు కాదు, వారి బ్యాక్గ్రౌండ్ చేసేవాడు కాదు, వారి పేరు ప్రఖ్యాతలు చేసేవాడు కాదు, వారి బలగాలను చేసేవాడు కాదు. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడతాడు. ఆయనతో కలిసి ఉండటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తనని అందరూ అంగీకరించిన వారందరికీ ఆయన దేవుడై ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి ఆ యేసు అంటున్నాడు, నువ్వు సమాధాన గలదానిపై వెళ్ళు అని అంటాడు. అంటే ఆమెకు అప్పటి వరకు సమాధానం లేదు, అప్పటి వరకు నెమ్మది లేదు, అప్పటి వరకు ఆమెకి సంతోషం లేదు. లేని సమాధానమును ఆమె పొందుకోవడానికి ఆమె విస్తారముగా ఆయనను ప్రేమించిందట.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నేను మనం కూడా ఆయన ఉండే స్థలంలో ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్న వారమై ఉంటే మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపడినటువంటి మనలో ఏముండాలి? ఆయన అంగీకరించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఆ అంగీకారము మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనని అందరూ అంగీకరించినప్పుడు అందరికీ కూడా ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఆయన అంగీకరించే విషయంలో మరొక వ్యక్తి, పిలిచినటువంటి వ్యక్తి ఏమో ఆయన అంగీకరించలేకపోతున్నాడు, ఏమీ లేనటువంటి ఈ వ్యక్తి ఏమో ఆయనను అంగీకరిస్తాను. అయ్యా నేను తప్పి, నాది పొరపాటి. ఆమె తన కన్నీటితోటి తన క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధ గ్రంథంలో చిన్న కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి, అదండి ఏం చేస్తున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తనలో ఏముంది? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాక్యం ఏమో సెలవిస్తూ ఉంది, తనని ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ, అదండి దేవుని పిల్లల బిడ్డకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. తనను అంగీకరించిన వారికి ఆయన పిల్లలుగా ఉండడానికి అధికారాన్ని అనుగ్రహించాడు. ఈ చిన్న కుమారుడు తండ్రికి విరోధంగానే చేశాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రిని తండ్రిగా అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయ్యో నాది పొరపాటే, నాది తప్పే, అయితే బుద్ధి వచ్చింది కాబట్టి, తప్పు తెలుసుకున్నాను కాబట్టి, నా తండ్రి దగ్గర అనేక కూలి వాళ్ళకి ఆహారం దొరుకుతుంది కాబట్టి, ఇదిగో నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు చేస్తున్న పని ఏంటి అంటే తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రిని తండ్రిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు తండ్రిని లెక్క చేయలేదు, తండ్రిని గౌరవించలేదు, తన ఇష్టానుసారంగా జీవించడానికి తండ్రిని త్రోసేసి వెళ్ళినటువంటి ఆ కుమారుడు ఇప్పుడు నేను ఆ తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని అంగీకరిస్తున్నాడు, తండ్రిని తండ్రిగా గౌరవిస్తున్నాడు, తండ్రి దగ్గర ఉండే దీవెనలకు ఆశీర్వాదములకు వారసుడిగా ఉండటానికి తనలో ఉన్నటువంటి బుద్ధి లేని పని చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఏమన్నాడు? నాకు బుద్ధి వచ్చింది కనుక, నాది పొరపాటే కనుక, నాది తప్పే కనుక, నేను దూరంగా ఉండటం నేను చేసిన పొరపాటు కనుక, ఇదిగో నా తండ్రి వద్దకు నేను వెళ్ళాను. ఎప్పుడైతే తనలో పశ్చాత్తాపం ఎదురైందో తండ్రి ఏం చేస్తున్నాడు? దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడు. వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి ఒప్పుకుంటున్నాడండి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదురు నేను పాపం చేసి ఉన్నాను, ఇక మీదట నీ కుమారుడు నడిపించుకున్నకు యోగ్యుడిని కాని. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త్ర వస్త్రములను త్వరగా తెచ్చి వీరికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు, అదండి పాదములకు చెప్పులు తొలగించి. ఇప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి, తనకు బుద్ధి వచ్చింది కాబట్టి
తండ్రి దగ్గరికి వెళ్ళాలని మనసు తనలో ఉంది కాబట్టి వాడు ఇంకన్నా దూరంగా ఉండగానే అతను కౌగులించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కనికరపడ్డాడట తండ్రి. తండ్రికి ఉన్న మనసు అలాంటిది, కనికరపడే మనసు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? తనని అందరూ అంగీకరించిరో. మనం అంగీకరించాలే కానీ, తండ్రిని గుర్తెరగాలే కానీ, అయ్యో నాది పొరపాటుని గ్రహించాలే కానీ, అయ్యో నాది తప్పని గ్రహించాలే కానీ, ఆయన అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆయన ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు, ఆయన కనికరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వారికి సెలవిస్తూ ఉంది, ఆయన స్థలంలో మనకు కూడా స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎవరికి స్థలాన్ని సిద్ధపరుస్తాడు? సిద్ధపరచబడిన వారికి స్థలాన్ని సిద్ధపరుస్తాడు. ఎవరు సిద్ధపరచబడగలుగుతారు? తనను అంగీకరించిన వారు సిద్ధపరచబడగలుగుతారు. ఎవరు అంగీకరించబడగలుగుతారు? ఆయన అంగీకరించినటువంటి వారు. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కాదు కానీ మనం అంగీకరించగలిగే మనసు మనలో ఉంటే. దొంగ అంటున్నాడు, అరే మనం చేసిన దానికి ఈ తప్పు కరెక్టే కానీ ఆయనలో ఏ దోషం కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దొంగ దేవుడిని అంగీకరిస్తున్నాడు పరిశుద్ధుడని. కాబట్టి ఈ దొంగకు కూడా పరలోకంలో స్థానాన్ని కల్పించడానికి ఆయన అంటున్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆయన మన స్థితిగతులను చూసి ప్రేమించేవాడు కాదు, మనకున్నటువంటి ఆ గొప్ప వాత్సల్యత, ప్రేమ, కరుణ, కటాక్షము మన హృదయంలో ఉండగలిగినప్పుడు, మన దోషములను, మన తప్పిదాలను మనం గ్రహించగలిగినప్పుడు, తనను అంగీకరించడానికి ఆయనగా దేవునిగా మనం గ్రహించగలిగినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు తప్పక మనకు ఆయన తండ్రిగా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.